ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఛాలెంజ్ రివాల్యుయేషన్ అంటే ఏంటి? దాని గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జనరల్‌గా రెగ్యులర్ ఎగ్జామ్స్‌లో ఎవరైనా స్టూడెంట్స్ పాస్ అవ్వకపోతే ఏంటంటే, ఇన్‌కేస్ బాగా ఎగ్జామ్ రాసినా గానీ మంచి మార్క్స్ రాలేదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఎయిదర్ రివాల్యుయేషన్‌కెళ్తారు లేదా రీకౌంటింగ్ కానీ ఎళ్తారు. ఇన్‌కేస్ ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటే మనం ఛాలెంజ్ రివాల్యుయేషన్ ఇంకోటుంటుంది. మనకి రివాల్యుయేషన్ అంటే ఏం లేదు. రివాల్యుయేషన్ అంటే పేపర్‌ని మళ్ళీ రివాల్యుయేట్ చేస్తారు. అంటే మళ్ళీ కరెక్షన్ చేస్తారు. రీకౌంటింగ్ అంటే జస్ట్ మనకొచ్చినటువంటి మార్క్స్‌ని జస్ట్ మళ్ళీ కౌంట్ చేసి ఏదైనా మిస్టేక్స్ ఉంటే యాడ్ చేస్తారు. లేకపోతే అంతే ఉంచేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఛాలెంజ్ రివాల్యుయేషన్. ఛాలెంజ్ రివాల్యుయేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు స్టూడెంట్ అనే వాళ్ళకి మన యొక్క జేఎన్‌టీకే కరెక్షన్ మీద అంత కరెక్ట్‌గా వాళ్ళు మార్క్స్ వేయలేదు. అలాంటప్పుడు ఏంటంటే, వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ ద్వారాను కానీ, వాళ్ళ యొక్క కాలేజ్ నుంచి మనకి జేఎన్‌టీకేకి ఒక రిక్వెస్ట్ ఇస్తారు. అదేంటంటే ఛాలెంజ్ రివాల్యుయేషన్‌కి అప్లై చేస్తారు. ఛాలెంజ్ రివాల్యుయేషన్‌కి ఏంటంటే వాటికి స్పెషల్ వే ఉంటుంది. నార్మల్‌గా రివాల్యుయేషన్‌కి అప్లై చేసినట్టయితే కాదు. వాటికి స్పెషల్‌గా ఉంటాయి. మన యొక్క ప్రిన్సిపల్స్‌తో కానీ మొత్తం ఆ విధంగా ఉంటుంది. ఇందులో ఏంటంటే ప్రొసీజర్ ఏంటంటే, మనకి బుక్లెట్ చూసుకుంటే మనకి 2 బాక్సెస్ ఉంటాయి. మామూలుగా పైన, కింద వాల్యుయేషన్ చేయడానికి. పైన వచ్చేసి ఏంటంటే మనకి ఒకసారి రెగ్యులర్ కరెక్షన్ ఉంటుంది కదా! అది పైన కరెక్షన్ చేస్తారు. తర్వాత కింద ఒక కాలమ్ ఉంటుంది. మీరు రెగ్యులర్‌గా బుక్లెట్‌లో చూసుకుంటే, ఆ కింద వచ్చేసి ఏంటంటే ఇది రివాల్యుయేషన్ కానీ, ఛాలెంజ్ రివాల్యుయేషన్ అలా చేసుకోవడానికి. అంటే ఇప్పుడు ఏంటంటే మనకు పేపర్‌ని 2 టైమ్స్‌లో మనకి రివాల్యుయేషన్ చేసుకోవచ్చు. అంటే ఎయిదర్ రెగ్యులర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రివాల్యుయేషన్ కానీ, ఛాలెంజ్ రివాల్యుయేషన్ కానీ. తర్వాత వచ్చేసి ఈ ఛాలెంజ్ రివాల్యుయేషన్ కూడా ప్రొసీజర్ ఉంటుంది. మన జేఎన్‌టీయూ కే కానీ, ఏ కానీ అండ్ హెచ్ కానీ ఇలాంటివన్నీ కూడా అప్లికబుల్‌లో ఉన్నాయి. బట్ ఏంటంటే వాళ్ళకి సెపరేట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. కొన్నిసార్లు హాఫ్ రిటన్ అవ్వడం కానీ, ఫుల్ రిటన్ అవ్వడం కానీ అలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి. ఇయర్ వైస్‌గా అవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకి ఛాలెంజ్ రివాల్యుయేషన్‌లో కూడా కాస్ట్ కూడా దానికంటే ఎక్కువగానే ఉంటుంది. కంపేర్ టు రెగ్యులర్ కానీ, రివాల్యుయేషన్ కానీ అన్నిటికంటే ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మీకు ఇది క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ మన జేఎన్‌టీకే ఇచ్చింది. అంటే మన అఫీషియల్ జేఎన్‌టీకే నుంచి వచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్. మన జేఎన్‌టీయూకి ఏ కానీ, హెచ్ కానీ అలానే ఉంటాయి సిమిలర్‌గానే. ఇప్పుడు రెగ్యులర్‌గా మీరు ఏదైనా రివాల్యుయేషన్‌కి అప్లై చేసుకోవాలి ఛాలెంజ్ రివాల్యుయేషన్ కంటే ఫస్ట్ మీ ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను మామూలుగా ఇలా అప్లై చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ వాళ్ళ యొక్క సజెషన్ అడగండి. ఇన్‌కేస్ వాళ్ళు అప్లై చేసుకో నాకు ఓకే అలా అంటే మీరు ఓకే చేసుకోవచ్చు. కొంతమంది పాస్ అవుట్ ఉంటారు. వాళ్ళకేంటంటే ఏదైనా జాబ్ కానీ, ఏదైనా ఒక వేరే వీసా వచ్చి వేరే ఫారెన్‌కి వెళ్ళడానికి అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళకి రివాల్యుయేషన్ పాస్ అవ్వలేము అనుకున్నప్పుడు ఇలాంటి ఛాలెంజ్ రివాల్యుయేషన్‌కి వెళ్తారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు మన ప్రిన్సిపల్ ద్వారా దాంతోపాటు రివాల్యుయేషన్ కూడా డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకోవచ్చు. అందులో రివాల్యుయేషన్ చేయడానికి మనకి టీచర్స్ వస్తారు కదా! ఆ టీచర్స్‌లో కూడా 3 మెంబర్స్ వస్తారు. ఆ 3 మెంబర్స్‌లో మీకు ఇక్కడ క్లియర్‌గా కంటెంట్ చదవండి. కంటెంట్ చదివేసి అయిపోతుంది. నేను కంటెంట్ చదివిన వాళ్ళకి కూడా కొంతమందికి అర్థం కాలేదన్నారని నేను ఈ వీడియో చేస్తున్నాను. లేదా రెగ్యులర్‌గా ఈ పీడిఎఫ్ చదివితే ఇంకా అర్థమైపోతుంది. తర్వాత కరెక్షన్ చేయడానికి వచ్చినప్పుడు ఏంటంటే 3 మెంబర్స్ ఉంటారు కదా! ఇందులో మీరు చదవండి ఇక్కడ. కంటెంట్ చదివినట్టయితే మీకు అర్థమవుతుంది. అందులో ఓన్లీ 1 పర్సన్‌కి మాత్రమే ప్రిన్సిపల్ అనేవాళ్ళు సెలెక్ట్ చేయొచ్చు, నామినేట్ చేయొచ్చు. అండ్ 2 పర్సన్స్ వచ్చేసి మన యొక్క జేఎన్‌టీకే యూనివర్సిటీ మాత్రమే సెలెక్ట్ చేయగలదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మార్క్స్ వచ్చేసి పోయినసారి ఫెయిల్ అయినప్పుడు ఇప్పుడు ఇన్‌కేస్ ఛాలెంజ్ రివాల్యుయేషన్‌లో అబోవ్ 15% అంటే వాళ్ళ యొక్క మార్క్స్‌లో ఇంకా 15% యాడ్ అయింది అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు బ్యాక్ ఇస్తారు రిటను. ఇన్‌కేస్ వాటికంటే తక్కువ వచ్చినా కానీ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా ఫెయిల్ అయినట్టే. ఏదైతే మార్క్స్ వస్తాయో ఆ మార్క్సే వాళ్ళకి ఇచ్చేస్తారు, అవార్డ్ చేస్తారు. ఇన్‌కేస్ ఎక్కువ వస్తే మాత్రమే వాళ్ళకి రిటర్న్ చేయడం కానీ అలా చేస్తారు. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి ఇన్‌కేస్ 15% యాడ్ అయిపోతే డైరెక్ట్‌గా మీ యొక్క రిజల్ట్స్‌లో యాడ్ అయిపోతాయి. దాన్ని బట్టి మీరు ఏదన్నా ఫ్యూచర్‌లో ఏదన్నా వేరే చోటుకి వెళ్ళాలనుకున్నా దాన్ని బట్టి మీరు వెళ్ళిపోవచ్చు. తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ ప్రొసీజర్ కూడా మీకు డైరెక్ట్‌గా జేఎన్‌టీయూ కాకినాడలో డైరెక్ట్‌గా జరుగుతుంది. వెళ్ళాలనుకుంటే అక్కడ డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. మీకు తర్వాత పేమెంట్ వచ్చేసి మాత్రం 10,000 ఉంటుంది. 10,000 ఎక్కువ అనుకుంటే ఇన్‌కేస్ మీకు మంచి కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం మీరు ఛాలెంజ్ రివాల్యుయేషన్‌కి వెళ్ళొచ్చు. ఎయిదర్ రివాల్యుయేషన్‌కైనా వెళ్ళొచ్చు. ఇన్‌కేస్ ఇదంతా ఏం టైం లేదు, మనకంత రాసింది సరిగ్గా లేదనుకుంటే మీరు సప్లీకి వెళ్ళొచ్చు. కాబట్టి ఏంటంటే ఇలాంటివన్నీ అసలు ఈ
థర్డ్ స్టెప్ అలాంటివి వెళ్ళకుండా ఫస్ట్ మీరు రెగ్యులర్లోనే మంచిగా రాసేయండి. మంచిగా రాసి మంచి మార్క్స్ వస్తే అసలు వీటి గురించి అసలు పట్టించుకోక్కర్లేదు. నాకు తెలిసి నేను కొంతమంది స్టూడెంట్స్తో నేను కొన్నిసార్లు ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్ ఎగ్జామ్స్ మాత్రమే తెలుసంట. సప్లీ కానీ ఏదో రెగ్యులర్ ఇవాల్యుయేషన్ అలాంటివి వాళ్ళకేం ఐడియా కూడా లేవంట. సో మీరు ఆ విధంగా ఉంటే ఏమవుతుందంటే అసలు మీరు సప్లీ డేట్ ఏంటి, సప్లీ ఎప్పుడు వస్తాయి, మళ్ళీ సప్లీలో పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా, లేకపోతే అసలు ఇలాంటి ఒక గోల కూడా ఉండదు. కాబట్టి ఏంటంటే మన టీచర్లు చెప్తూనే ఉంటారు, వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఎంతలోపు కవర్ చేయాలి, ఏ టైంలో కవర్ చేయాలని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో దే కెన్ గో త్రూ దట్. కాబట్టి ఏంటంటే మీరు స్టూడెంట్స్ రెగ్యులర్లో మాత్రం క్లియర్ చేయడానికి ట్రై చేయండి. సప్లీ దాకా రావద్దు. సప్లీ దాకా వచ్చినా కానీ దానికి సరైన టైం ఇవ్వండి. దానికి కూడా కొంతమంది 1 డే అంటారు, అలాగే ఎగ్జామ్ బిఫోర్ 1 డే. అలాంటివి మాత్రం చేయొద్దు. మీకు ఎగ్జాక్ట్గా టైం ఉంటుంది. నేను రెగ్యులర్గా అన్ని కాలేజెస్ చూస్తాను కదా, కాబట్టి ఏంటంటే రెగ్యులర్గా మీకు చాలా టైం ఉంటుంది. 6 months డ్యూరేషన్లో అరౌండ్ 2-3 months మీకు హాలిడేస్ అని కానీ ఏదైనా సమ్ మెడికల్ ఇష్యూస్ అని ఏదైనా తీసుకున్నా కానీ మీకు అరౌండ్ 3-4 months ఉంటుంది. ఎగ్జామ్స్ అన్నీ తీసినా కానీ మీకు సమ్ సెటైన్ టైం ఉంటుంది. కాబట్టి ఏంటంటే వాటి మీద ఫోకస్ చేసుకొని మీకు క్లియర్గా మీ కెరీర్ బిల్డ్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్. ఇన్ కేస్ డౌట్స్ ఉంటే కనుక ఒకసారి నాకు పింగ్ చేయండి. నా మొబైల్ నెంబర్ కానీ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఇన్ కేస్ లేకపోతే మీరు రెగ్యులర్గా మన గ్రూప్స్లో ఉంటే నా నెంబర్ ఆటోమేటిక్గా కనిపిస్తుంది కదా, దాని నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ.